ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నా పేరు రవిచంద్ర. రోజువారీ జీవితంలో డబ్బు అనేది ప్రథమ పాత్ర పోషిస్తుంది మనిషి జీవితంలో. డబ్బులో చలామణిలో ఉన్నవి రెండు: నాణ్యాలు, నోట్లు. నాణ్యాలు అంటే ప్రభుత్వం జారీ చేయబడిన నాణ్యాలే, ఇవి కూడా నోట్లలాగే. భారతదేశ ప్రభుత్వం జారీ చేయబడేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా డబ్బు, ధనాన్ని బ్యాంకుల ద్వారా ప్రజలకి జారీ చేయబడుతుంది. ఇక్కడ నాణ్యాల కన్నా నోట్లలో ఎక్కువ దొంగ నోట్లు వస్తున్నాయి. ఇవి భారత ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాయి, విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఇవి పూర్వం ప్రింటర్స్ ద్వారా మన దేశంలో ఉన్న నోట్లను ప్రింట్ చేసి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి, తెలియని వారికి చలామణి చేసేవారు. ప్రస్తుతం అంతా కూడా దొంగ నోట్లు అనేవి ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి ఇక్కడికి. దయాదుల దేశాలైన, ఇరుగు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, చైనా, శ్రీలంక, ఇలా భారతదేశం చుట్టూ ఉన్న దేశాల నుంచి కాకుండా దూర ప్రాంతాల్లో ఉన్న దుబాయ్ నుంచి కూడా దొంగ నోట్లు, ముద్రించబడిన నోట్లు భారతదేశ ప్రభుత్వంలోకి చొరబడుతున్నాయి. ఈ చొరబాట్ల నుంచి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండేందుకు దొంగ నోట్లను ఏ విధంగా గుర్తించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా 500, 100, 1000 ఈ నోట్లనే దొంగ నోట్ల కింద ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు ఎక్కువగా. మీరు గమనించవచ్చు, ఇక్కడ 500 నోట్ చూపిస్తున్నాను. ఈ 500 నోట్లో ఇక్కడ సింబల్ అనేది ఉంది. సింబల్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ 20 రూపీస్ నోట్లో చూడండి, ఇక్కడ 20 కనిపించినట్టుగా ఉంది. దీన్ని మనం లైట్ వెలుతురులో పెట్టుకుని చూస్తే, లైట్కి ఎదురుగా పెట్టుకుని చూస్తే 20 అనేది పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఈ కనిపించిన భాగం పిల్లే కనిపిస్తుంది లైట్గా, అంటే రేడియం కలర్లో. ఈ సింబల్ కూడా ఉండొచ్చు ఇక్కడ. ఇది ఒకటి 11 విధాలుగా మనం దొంగ నోట్ని గుర్తించవచ్చు. ప్రస్తుతం ఇది ఒక విధం. రెండో విధంలోకి వెళ్తే ఇక్కడ 50 నోటు నుంచి మినహా, అంటే 20 నోటు, 50 నోటు, 100 నోటు, 500 నోటు, 1000 నోటు, 10 రూపాయల నోటుకు మాత్రమే ఇక్కడ సింబల్ అనేది ఉండదు. నోటికి ఎడమ పక్కన ఇక్కడ చూడండి, మీకు సర్కిల్ కనిపిస్తుంది 500 నోట్లో. ఈ సర్కిల్ అనేది కళ్ళు కనిపించని వారికి కూడా చేత్తో సృజించి ఈ నోట్ని గుర్తించడానికి వీలుగా ఈ ముద్రల మీద ఈ సింబల్స్ అనేవి ఇచ్చారు. నోటికి ఎడమ పక్కన కిందగా ఉంటుంది. 10 రూపాయల నోటుకు మాత్రం ఇది అందుబాటులో లేదు. ఇక్కడ చూడండి, ఈ 500 నోట్లో వైట్ తెల్లని భాగం అనేది ఉంది. ఈ తెల్లని భాగం వాటర్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ గాంధీజీ, మహాత్మా గాంధీజీ యొక్క చిత్రం వాటర్ మార్క్గా ఉంటుంది. కింద ఎగ్జాంపుల్ ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 500 అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. అంటే దీని మీద వెలుతురు పెట్టడం వల్ల ఈ 500 అనేది కనిపిస్తుంది. ఇందాక 20లో కనిపించలేదుగా, అదేవిధంగా ఈ 500 కూడా కనిపించదు. కానీ ఇక్కడ వెలుతురు పెట్టడం వల్ల 500 కంప్లీట్గా కనిపిస్తుంది. అంటే అసంపూర్ణ సంఖ్య కూడా కంప్లీట్గా కనిపిస్తుంది. దీంట్లో ప్రతి నోటికి బార్ కోడ్స్ ఉంటాయి. ఎడమ పక్కన క్రింద వైపు, కుడి పక్కన పైవైపు బార్ కోడ్స్ అనేవి ఉంటుంది. నోటికి సంబంధించిన సంఖ్య ఎదరవైపే ఉంటుంది, వెనక వైపు సంఖ్య అనేది ఉండదు. అయితే ఈ సంఖ్యని అల్ట్రావైలెట్ రేస్కి, యూవీ రేస్కి గురి చేసినప్పుడు ఈ రంగులు మారడం జరుగుతుంది. అంటే ఫ్లోరోసెన్స్ అంటారు దీన్ని. ఫ్లోరోసెన్స్ ద్వారా అల్ట్రావైలెట్ రేస్ గురి చేసినప్పుడు రంగు మారుతుంది. సిరీస్ మొత్తం మెరుస్తూ కనబడుతుంది. ఈ సిరీస్ ఎడమవైపు, కుడివైపు, రెండు వైపులా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మీరు నోటికి మధ్య భాగంలో నోటు యొక్క విలువ అనేది ఉంటుంది. అంటే 500, 100, 1000 ఈ నోట్లలో నోటు యొక్క సంఖ్య పచ్చ రంగులో, ముదుర పచ్చ రంగులో ఉంటుంది. ఆ సంఖ్య లైట్ కాంతికి ఎదురుగా నోటు పట్టుకుని ఉంటే నీలం రంగులో మెరుస్తూ ఉంటుంది, గమనించవచ్చు. దాని మీద కాంతికి ఎదురుగా పట్టుకుని ఉంటే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ నోటు ఇంటాజీ ప్రింటింగ్ అని ప్రింటింగ్
మహాత్మా గాంధీజీ బొమ్మకి ఎడమ వైపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్ కనిపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హిందీలో, దాని కింద గవర్నర్ సిగ్నేచర్స్ ఉంటాయి, 2 భాషల్లో ఉంటాయి, హిందీ ఇంగ్లీష్లో. దీన్ని తాకి చూస్తే ఉబ్బినట్టుగా ఉంటుంది. అదే నోటుకు సంబంధించిన సంఖ్య, మహాత్మా గాంధీజీ ఫోటో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్, ఈ 3 కూడా కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. సాధారణ దొంగ నోట్కి దీనికి తేడా మనం చేతితో తాకడం ద్వారా గమనించవచ్చు. ఇక్కడ థ్రెడ్, సురక్షిత దారం అనేది ఉంది. ఈ థ్రెడ్ మీద ఆర్బీఐ అని ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గడిచిన పాత నోట్లలో సిల్వర్ కలర్లో థ్రెడ్ ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న కొత్త నోట్లలో 100, 500, 1000 నోట్లలో 500, 1000 నోట్లలో ముదురు పచ్చ రంగులో ఆర్బీఐ అని పేరుతో ఉన్న థ్రెడ్ ఉంటుంది. ఈ థ్రెడ్ లైట్ కాంతికి ఎదురుగా పెట్టుకుంటే ఇది పచ్చ నుండి నీలం రంగులోకి మెరుస్తూ ఉంది. దీన్ని గమనించవచ్చు. చేతితో తాకినా కూడా థ్రెడ్ అనేది తెలుస్తుంది. దొంగ నోటికి అయితే కొన్ని థ్రెడ్స్ ఉండవు. ప్రస్తుతం ఒకవేళ థ్రెడ్స్తో వచ్చిన ఆ థ్రెడ్ అనేది ఆర్బీఐ అనేది ప్రింట్ అయి ఉండదు, అది మీరు గమనించాలి. అది 5 రూపాయల నోటు నుంచి 1000 నోటు వరకు అన్ని నోట్ల మీద థ్రెడ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేయబడిన థ్రెడ్ ఉంటుంది. పూర్వం చలామణిలో ఉన్న రూపాయి, 2 రూపాయల నోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రణ తగ్గించింది. 5 రూపాయల నోటు కూడా తక్కువగా వస్తుంది. ఎందువల్ల అంటే నోట్లు అనేవి లైఫ్ టైం తక్కువ ఉండడం వల్ల. అదే కాయిన్ అయితే ఎక్కువ కాలం చలామణిలో ఉంటుంది, అందువల్ల తక్కువ విలువ గల నోట్లని ముద్రించడం తగ్గించింది. అది కూడా మనం నోట్ ఏదైనా దొంగ నోటా కాదనేది గుర్తించడం అనేది చాలా అవసరం. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. ఒక నోట్ చెప్పిందంట, నాలో 7 రంగులు ఉన్నాయి, నా ముఖం వైపు చూడు, ఒక సన్నని మాటలు ఉంటాయి, అన్నీ గీతలోనే రాసి ఉంటుంది. నోటుపై డబ్బుకి చక్రాలు కానీ రెక్కలు కానీ లేవు, అయినా డబ్బు చలామణి అవుతూనే ఉంటుంది. పరిశీలించి చూసేవారికి అన్నిటినీ గమనిస్తారు. కాస్త ప్రక్కన కూర్చోవాయి, నన్ను పూర్తిగా చూడవాయి, కొంచెం వెలుతురులో చూడు, చూపు మోసపోకుండా చూడు, అన్నీ పరీక్షిస్తావు, నాడిని చూడు, ఒక చోట నోటు అని ఒక నోటు చెప్పింది. అన్నీ పరీక్షిస్తావు, నన్ను మనసులో ఎందుకు పరీక్షించట్లేదని. ఇది కూడా నన్ను పరీక్షించడం అలవాటు చేసుకొని నోటు మాట్లాడుతుంది, డబ్బు మాట్లాడుతుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ తీసింది. ఇక్కడ మీరు గాంధీజీకి ఎడం వైపు లాటెంట్ ఇమేజ్ షోయింగ్ డినామినేషన్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ లాటెంట్ ఇమేజ్ షోయింగ్ డినామినేషన్ అంటే ఆ నోటు యొక్క విలువ ఎంత అయితే అంత. అంటే ఎగ్జాంపుల్ 50 అయితే 50, 500 అయితే 500, 1000 అయితే 1000, 100 అయితే 100. అది లైట్ కాంతికి ఎదురుగా చేత్తో పట్టుకొని చూస్తే మీకు ఆ సింబల్లో ఆ థిక్నెస్లో ఉన్నటువంటి నెంబర్ సంఖ్య కనిపిస్తుంది. నోటికి వెనక వైపు ఇక్కడ పదిహేను భాషల్లో నోటు యొక్క సంఖ్య విలువ రాయడం జరిగింది చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా 10, 50, 100, 500 నోట్లను చూపించాను. ఇది గుర్తింపులో భాగం కాదు అని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఆ నోటుకి సంబంధించిన సంవత్సరం, ఏ సంవత్సరంలో ప్రింట్ అయింది, నోటికి ముందు వైపు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సైన్ చూశారు. అదేవిధంగా వెనకల వైపు యాజ్ డి సెంటర్లో కింద భాగం వైపు ఆ ప్రింట్ అయిన సంవత్సరం ఉంటుంది. ప్రింట్ అయిన సంవత్సరం లేదంటే ఆ నోటు చలామణి కాదని 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ప్రజల్లో సంవత్సరం లేని నోట్లు అంటే 2004 పూర్వం ముద్రింపబడిన నోట్లను మీరు ప్రభుత్వానికి బ్యాంకుల్లో సబ్మిట్ చేసుకొని కొత్త నోట్లు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం జారీ చేయబడింది. ఇది 2015 వరకు ఉంటుందని ఆశిస్తున్నాం. మీ వద్ద ఎటువంటి నోట్లు ఏమన్నా సంవత్సరం అనేవి ఉంటే మీరు బ్యాంక్ సబ్మిట్ చేసుకుని కొత్త నోట్లు పొందండి. ఈ విధంగా నోటు యొక్క ఐడెంటిఫికేషన్ ఇమేజ్ నెంబర్ ఎంత ఉన్నదన్నది, ఆ నోటు విలువ గాంధీజీ వెనక వైపు ఉంటుందనేది చేతితో పట్టుకుని చూస్తే కనిపిస్తారని చెప్పాను. ఇది ఈ విధంగా చూడండి. ఇక్కడ దాగి ఉన్న అంకెలు, నోటుకి సింబల్ చెప్పుకున్నాం. ఆ సింబల్ కింద తెల్లని రంగులో ఆ నోటు యొక్క విలువ అనేది వేయడం జరుగుతుంది. 50, 100, 500, 1000 ఈ నోట్లకి అన్నిటికీ కూడా ఆ సంఖ్య అనేది కింద ఉంటుంది. తెల్లగా మహాత్మా గాంధీజీ యొక్క వాటర్ మార్క్ కింద ఉంటుంది. ఇది గమనించండి. ఈ విధంగా దొంగ నోట్ల నుంచి మీరు సురక్షితంగా ఉండేందుకు రోజువారీ జీవితంలో, దైనందిన జీవితంలో నోట్లని
గమనిస్తూ ఉండండి, పరీక్షిస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ పొందేందుకు YouTube/DevelopmentSide అనే ఛానల్ని వీక్షించండి. అదేవిధంగా తెలుగు టెక్నికల్ అప్డేట్స్ కోసం YouTube/Telugu Web అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.